ప్రభునందు ప్రియులారా, ప్రభువు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము రాజులు 2వ గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనము. అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, సిరియా రాజు ఇజ్రాయేలు రాజుతో యుద్ధము చేయుటకు తన దండుపేటను సిద్ధపరచుకొని చీకటిలో నెమ్మదిగా ఇజ్రాయేలీయులను చుట్టుముట్టారు. బలము బలగము ఇజ్రాయేలులతో పోల్చుకుంటే సిరియా సైన్యం లెక్కించలేని గుర్రములు రథములు గెలుపు తమదే అనుకున్నారు సిరియనులు. మరి ఒక వైపు పెందలకడనే లేచిన ఏలీషా పనివాడు తమను చుట్టుముట్టారని తెలుసుకొని ఏలీషాకు కబురు పెట్టాడు. భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని ఏలీషా చెప్పినప్పుడు ఆకాశము వైపు కన్నులెత్తి చూశాడు. పరలోక సైన్యము ఏలీషా చుట్టూ పర్వతము వంటి అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి ఉండుట ఆశ్చర్యానికి గురి చేసింది. సిరియనులు ఆ ఆలోచనలు వారి యొక్క తారుమారయ్యాయి. కత్తి ఎత్తలేదు, విల్లు విరవలేదు. ఇజ్రాయేలీయులు తప్పించబడ్డారు. పరిస్థితులు ఎప్పుడు మనము అనుకున్నట్టు ఉండవు. ఎల్లప్పుడూ విశ్వాసంతో జీవించే మనకు ఒకవేళ నలుదిశల నుండి సమస్యలు చుట్టుముట్టినప్పుడు లేదా మనలను ముంచివేస్తాయి అనే వారు మనలను సమీపింపే లోపే దేవుడు మన చుట్టూ అగ్ని కంచె వేయగల సమర్థుడు ఉన్నాడు. మన టైం బాలేదు అని మనం అనుకుంటాం. అయితే దేవుని సమయం ఎప్పటికీ ఖచ్చితమైనది. సమస్యలు మనలను చేరే లోపే దేవుడు దానికి పరిష్కారాన్ని సిద్ధం చేసి మనలను భద్రపరుస్తూనే ఉంటాడు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. మన అనుదిన జీవితంలో మనం నడిచే దారిలో మనము ప్రయాణించే మార్గంలో ఏ స్థితిలో మనము ఉన్నా, ఎటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతున్నా మనలను కాపాడడానికి దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. కనుక ప్రియులారా, దేవుడు మన ప్రక్కన ఉన్నాడని గుర్తుంచుకున్నప్పుడల్లా పరిస్థితులు మనం అనుకున్న దానికంటే మెరుగ్గా ఉంటాయి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.